శ్రీశైలం నియోజకవర్గంలో గెలుపు టీడీపీదా వైసీపీదా ఇందుకు సంబంధించి యుఎం టీవీ నిర్వహించిన సర్వేలో గెలుపోటములు ఇలా ఉన్నాయి. యుఎం టీవీ వారు ఏ పార్టీకి చెందినవారు కాదు. నియోజకవర్గంలో పోలింగ్ శాతం పెరిగినందువల్ల మరియు పోలింగ్ సర్వేలను పరిశీలించి ఈ విధంగా గెలుపోటముల గురించి తెలియజేస్తున్నాం. ఇక వివరాల్లోకి వెళితే శ్రీశైలం నియోజకవర్గంలో టీడీపీ నుండి బుడ్డా రాజశేఖర్ రెడ్డి, వైసీపీ నుండి శిల్పా చక్రపాణి రెడ్డిలు ఎన్నికల గోదాలో హోరాహోరీగా పోరాడుతున్నారు. ఒకవైపు తన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పథకాల పట్ల ఓటర్లు మొగ్గు చూపి ఓటింగ్ శాతాన్ని పెంచారని, తన గెలుపు ఖాయమంటూ శిల్పా చక్రపాణి రెడ్డి ఆయన వర్గీయులు ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారు. కానీ ఇటువైపు టీడీపీ అభ్యర్థి బుడ్డా మాత్రం తమ పార్టీ జారీ చేసిన మేనిఫెస్టో పట్ల ప్రజలు ఆకర్షితులై ఓటర్లు తమ ఓట్లన్నీ తమకే వేశారని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపేది ఖాయమని, తన గెలుపు గ్యారంటీ అంటూ ఆయన వర్గీయులు సంతోషాలు వ్యక్తం చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా శ్రీశైలం నియోజకవర్గంలో జరిగిన ఓటింగ్ శాతంను పరిశీలించిన యుఎం టీవీ నిర్వహించిన సర్వే ఈ విధంగా ఉంది. పోలింగ్ శాతం పెరిగితే అధికార పార్టీకి నష్టమని చరిత్ర చెబుతున్న సంగతి వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలని యుఎం టీవీ హెచ్చరిస్తుంది. వైసీపీ పాలనలో ఉద్యోగులతో పాటు సామాన్య ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, దీంతో ఓటింగ్ శాతం పెరిగిందన్నదే మా అంచనా. ఒకసారి అంటూ గెలిచి ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో పూర్తి స్థాయిలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్న వాదన ప్రజల్లో బలంగా ఉందని రాజకీయ పండితులు చర్చించుకుంటున్నారు. నియోజకవర్గ స్థాయిలో వైసీపీ నేత బలంగా ఉండి అందరినీ కలుపుకొని తన విజయానికి బాటలు వేసుకున్నప్పటికీ ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత వల్ల శిల్పా చక్రపాణి రెడ్డి నష్టపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న వాదనలు రాజకీయ విశ్లేషకులు బలంగా వినిపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ శ్రీశైలం నియోజకవర్గ ప్రజానీకానికి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ప్రజల్లోకి తీసుకెళ్లడంతో అభ్యర్థి బుడ్డా సీతారామరెడ్డి సఫలీకృతులు కాలేకపోయారని, గెలిస్తే టీడీపీ గెలుపు పవనాల వల్లే అన్నదే నిజమన్నది మా పరిశీలనలో తేలింది. ఏది ఎలా ఉన్నప్పటికీ శ్రీశైలం నియోజకవర్గంలో అభ్యర్థులు నువ్వా నేనా అన్న రీతిలో పోరాడుతున్నప్పటికీ గెలుపు మాత్రం ఇది ఇరువురిలో 50-50 కనిపిస్తుంది. వీరి గెలుపు ఓటర్లు నిర్ణయించడం వల్ల రాజకీయ విశ్లేషకులకే సాధ్యం కావడం లేదని వారే ఒప్పుకుంటున్నారు. తెలుగుదేశం విజయ పవనాలు రాష్ట్రంలో బలంగా వీస్తున్న సందర్భంలో బుడ్డా రాజశేఖర్ రెడ్డికే విజయావకాశాలు ఉంటాయని, ప్రజల్లో శిల్పా చక్రపాణి రెడ్డి పట్ల మొగ్గు చూపితే శిల్ప గెలుపు ఖాయమని, ఈ నియోజకవర్గంలో శిల్ప గెలుపునకు అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ ఉద్దండగులు, పండితులు, రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా అటు టీడీపీ గెలిచినా లేక వైసీపీ గెలిచినా స్వల్ప మెజార్టీ లభిస్తుందన్న వాదన యుఎం టీవీ మాట. ఏదేమైనప్పటికీ అటు ఓటర్లు మాత్రం టీడీపీ వైపే మొగ్గు చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా ఇక్కడ పరిస్థితులు క్లిష్టతరంగా ఉండడం వల్ల ఓటరు నాడి అంచనాకు అందడం లేదన్న మాట కూడా వినిపిస్తుంది.